హాయ్ అండి. హాయ్. ఏం పేరు మీ పేరు? నా పేరు గోపి అండి. ఏ ఏరియా సార్ మీది? ఇక్కడ ఆనందపురం. ఓకే సార్, విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ భారీగా డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతోంది. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది. నిజంగా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు అవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే చాలా అదృష్టం అండి. ఈ విశాఖ జిల్లా కానీ ఇంచుమించు ఉత్తరాంధ్రకు చాలా అదృష్టమైన పరిణామం అండి. ఎందుకంటే ఇది ఎక్కడ ఏ కంట్రీలో లేనిది అమెరికా నుండి ఫస్ట్ టైం వచ్చి బయట పెట్టడం, అది మన విశాఖ రావడం చాలా అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే రానున్న తరంలో కాలేజ్ చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి. కనీసం సుమారు ఒక 20-30 కాలేజీలు దగ్గరలో ఉన్నాయి. కాకుండా చుట్టుపక్కల అదర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలు అంటే చాలా ఉపయోగకరం ఉంటాయి. ఉద్యోగపరంగా అవ్వచ్చు. మనం ప్రత్యేకంగా ఇప్పుడు అమెరికాతో మనకు ఉన్న సంబంధాలు సరిగా లేకపోవడం కారణం ఇది. చాలా ముఖ్యంగా మా చుట్టుపక్కల వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా అదే జీతాలతో అదే ఉపాధి కల్పించుకున్నట్టు ఇక్కడ అవకాశం కల్పించడం చాలా మన ఈ ఏరియాకి అందరికీ మన విశాఖ జిల్లా ఉన్న చుట్టుపక్కల చాలా అదృష్టం. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాకు చెందినటువంటి కొంతమంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగ అవకాశాల కోసం వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణలో బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. అలాగే టీసీఎస్ కూడా ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. సిఫీ కూడా ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. కొన్ని కార్పొరేట్ సంస్థలతో పాటుగా మరికొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే ఇక్కడ లభించబోతూ ఉన్నాయి. నిజంగా మీ పిల్లలు మీ దగ్గరే ఉంటూ ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే ఆ పరిస్థితి ఉంటే ఎలా అనిపిస్తుంది అసలు మీకు? ఉందండి. ఎందుకంటే మా అబ్బాయి ప్రజెంట్ ఎంబీఏ చేయడానికి జర్మనీ వెళ్ళాడండి. ప్రస్తుతం జర్మనీ ఉన్నాడు మా అబ్బాయి. మొన్న 1 మంత్ అయింది వెళ్ళి. అదే ఇక్కడ ఈ అవకాశాలు ఉంటాయి. మనం ఎందుకు వెళ్తున్నాం? ప్రత్యేకంగా ఒక సంపాదన కోసం, అక్కడ డాలర్స్లో ఉంటుంది కాబట్టి శాలరీ ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో జర్మనీ పంపించాం. జర్మనీ ఎంబీఏ చదవడానికి మొన్నే పంపించాం, 4 రోజులు అయిందండి. అదే ఇక్కడ ఈ కాలేజ్ కానీ ఇటువంటి బెనిఫిట్స్ గూగుల్ కానీ ఉంటే ప్రాజెక్టులను ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి మనకు చాలా అదృష్టం ఉంది. మనం చేయడం చాలా అదృష్టం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఈ నారా లోకేష్ గారి నాయకత్వంలో తర్వాత హరిరాలం నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగింది. తర్వాత మోడీ గారు సపోర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ ఉండి మధ్యలో జరిపించడం, అందరూ ఆ కాంబినేషన్ చాలా బాగుందండి. అందరూ ఒకరు టెక్నికల్గా ఆలోచించిన, ఆయన విద్యావేత్త కాబట్టి ఆయన టెక్నికల్గా ఆలోచించిన, లేదా ఈయనైతే అధ్యక్ష పరంగా అదే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మోడీ గారు కానీ చాలా చక్కగా చేస్తున్నారు. తర్వాత చాలా బాగుందండి. ఇది రావడం చాలా మంచి పరిణామం. దీని మీద లేనిపోని వదంతులు చెప్తున్నారు. డేటా సెంటర్ రావడం వల్ల ఇబ్బందులు ఉంటాయి, లేదా మరి మిగిలిన సెంటర్లు ఉన్నాయి వాళ్ళు ఇబ్బంది పడకూడదా, వాటర్ ఉండాలి, లాస్ అవుతారు ప్రజలు, ఇవన్నీ అంటున్నారు. కానీ అదేం కాదండి. అభివృద్ధి కావాలంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో తేడా, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. అన్నీ కావాలంటే మనకు రావు కదండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగపురం ఎయిర్పోర్ట్ రావడం, ఇవన్నీ చాలా మంచి పరిణామాలు. గూగుల్ సెంటర్ రావడం చాలా అదృష్టం మనకి. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 15 నెలలు అయింది. ఈ 15 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబడితే ఒక్క విశాఖకే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయి. అందులోనూ డేటా సెంటర్ల రూపంలో 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు రాబోతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అది విశాఖ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందండి. ఇది ప్లాన్డ్ సిటీ అండి. ఒక పాయింట్లో చెప్పాలంటే హైదరాబాద్ అయితే ఓల్డ్ సిటీ కాబట్టి అన్ప్లాన్డ్ అండి. ఇది చంద్రబాబు నాయుడు ఒకప్పుడు రూలింగ్ చేసినప్పుడు అవునాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమాలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ అవ్వచ్చు అండి. అయితే వీళ్ళందరూ ప్లాన్డ్ సిటీ అండి. వైజాగ్ ఏంటంటే అన్ని వనరులు ఉన్నాయండి. నీటి వనరులు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే అన్ని మౌలిక వస్తువులు, అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి అంటారు. ఎక్కువగా ఉన్నాయి. దాని కారణంగానే ఇది ఎంచుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా విదేశీయులు, అదర్ కంట్రీస్ పీపుల్ కూడా ఎక్కువ లైక్ చేస్తారు వైజాగ్ అంటే. వైజాగ్కి ఒక మంచి ఇమేజ్ ఉందండి. ఆ ఇమేజ్ని ఇది ప్లస్ చేసుకుని గూగుల్ సెంటర్ రావడం, మెయిన్ విద్యావేత్తలు మా తర్వాత తరం అయినా సరే మా పిల్లల తరం కూడా చాలా బాగా దీన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళకి. మీరు ఇందాక చెప్పినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గూగుల్ ద్వారా ఇక్కడ బిగ్గెస్ట్ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అయితే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు గన వస్తే ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుందని,
నీటి కొరత వచ్చేటువంటి అవకాశం ఉందని, విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది వైకాపా నేతలైతే దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటిని ఎలా చూడాలంటారు? అది కరెక్ట్ కాదండి. అభివృద్ధి చేయలేక ఈ మాటలు తప్ప ఏం కాదండి. సింపుల్గా చెప్పాలంటే అభివృద్ధి చేయలేక చేసిన చూసి మాటలు తప్ప ఒక మాటలు చెప్పాలంటే ఇవన్నీ విశ్లేషకులు ఆలోచించకుండా ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వరు కదండి. విశ్లేషకులు కానీ నాయకులు కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద విద్యావేత్తలు ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది, పర్యావరణకు ఇబ్బంది అన్నప్పుడు ఎందుకు ఇస్తారని పర్మిషన్ ఇవ్వరు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు కదా. ఒక్కొక్కరు ఒక వెర్షన్లో మాట్లాడతారు. మాట్లాడడం అంటే అభివృద్ధి కుంటిపరచడానికి కొందరు మాట్లాడతారు, లేదంటే ఇది వచ్చిందని చూడలేక కొందరు అంటారు, లేకపోతే మా రూలింగ్ రాలేదు, ఈ రూలింగ్లో అది అనుకోవచ్చు. అది ముఖ్యం కాదండి. ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేదా అన్నది ఆలోచించాలి. రేపు ఒక విధంగా ఆలోచించాలంటే ప్రజల గురించి ఆలోచించేస్తే మంచిదని ఉద్దేశం, నా ఉద్దేశం. గూగుల్ సెంటర్ అవని ఏదోని టెక్నికల్గా కానీ ఏదైనా అభివృద్ధి చెందాలంటే ప్రజల గురించి ఆలోచించాలి తప్ప మామూలుగా ఏదో ఒకరి మీద మనం కామెంట్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదండి. విశ్లేషకులు అందరూ ఆలోచించడం చేస్తారు, లేకపోతే చేయరు కదండి. అది థ్యాంక్ యూ. సోదరా, ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి. ఏ ఊరు మీది? నాది తగరపల్సి అండి, బంగ్లామెట్ట. ఓకే, విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. అది తెలిసిందా మీకు? తెలిసిందండి. తెలియగానే ఏమనిపించింది? బాగుందండి, చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడు చేయలేండి ఇది. గత ప్రభుత్వంలోనైతే ఏ ఉద్యోగాలు లేక, ఏ కంపెనీలు లేక, ఏది ప్రాబ్లమ్. అందరూ చదువుకున్న అందరూ కలిసి ఒక మోటార్ ఫీల్డ్లో పడిపోయేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేది వచ్చి కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఆ జాబులు చేసుకుంటారు. అలాగా మా ఫీల్డ్లో కూడా కొంచెం మంది తగ్గి జాబులకి వెళ్ళిపోతారు కాబట్టి మేము హ్యాపీగా ఉంటాం. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి. ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం కానీ, ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ 15 నెలల కాలంలో 6 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? చాలా బాగుందండి. ఇది ఒక మంచి కార్యక్రమం అండి ఇది. అయితే మనకి ప్రతి ఒక్క చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవడమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదండి ఇప్పుడు వరకు. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే మాలాంటి నిరుద్యోగులు, చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏంటంటే ఒక మోటార్ ఫీల్డ్ కానీ, ఒక ఏదైనా మంచి తక్కువలో ఒక జాబ్ మేము చేసుకునే వాళ్ళమే. ఈ చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు లేక మా యొక్క ఫీల్డ్లోకి వచ్చేసి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మా ఫీల్డ్ కూడా కొంచెం బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇదైతే మంచి కార్యక్రమం చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,80,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏమనిపించింది మీకు? మంచిదేనండి, ఇది చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి, నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి, నా తల్లిదండ్రులు పోషించుకోవాలి, మా ఇంట్లో నేను ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్సులు మెరుగయ్యాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈయనకి ఇలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ కానీ, మళ్ళా లోకేష్ గారికి కానీ అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి పాదాబంధనలు చేస్తూ మంచి ప్రోగ్రాం చేసినందుకు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా. మంచి ప్రోగ్రాం అండి ఇది.